ఈ 95వ కీర్తనని ఈ 95వ కీర్తనలో 11 వచనాలు అంతా ఉన్నాయి. ఈ కీర్తనని ఎవరు రాశారు అని చూస్తే దానికి మనకి మూలం ఎక్కడంటే ఆధారం ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఇది దావీదు రాసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి దావీదు మహారాజు ఈ యొక్క 95వ కీర్తనని రాసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దీనికి ఒక థీమును మనం పెట్టుకుంటే ఏ వార్నింగ్ అబౌట్ వర్షిప్, హెచ్చరికతో కూడిన ఆరాధన. చూద్దాం ఒకసారి. ఇక్కడ భక్తుడు దేవుని యొక్క గుణలక్షణాలను బట్టి ఎలా ఆరాధన చేశారో చూద్దాం. మరి 3వ వచనం కనుక చూస్తే యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. సో హీఈస్ ద గ్రేట్ గాడ్. మొదటి తలంపు ఏంటంటే ఆయనంట మహాదేవుడు. హీఈస్ ద గ్రేట్ గాడ్. ఎలా ఆయన మహాదేవుడయ్యారు? ఆయన ఇంకో మాట కూడా ఉంటా ఉంది, హీఈస్ ద గ్రేట్ కింగ్. ఆయన మహారాజు, మహాదేవుడే కాదంట మహారాజు అని కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, రాజుల గురించి ఒకసారి ఆలోచిద్దాం. చరిత్రని ప్రభావితం చేసిన ఒక రాజు ఉంటా ఉన్నాడు చరిత్రలో. ఆయనే అలెగ్జాండర్ ది గ్రేట్. తెలుసు కదా మీ అందరికీ. అలెగ్జాండర్ అంటే అర్థం ఏంటో తెలుసా? మానవ జాతిని రక్షించేవాడు. కానీ అలెగ్జాండర్ యొక్క జీవితం మొత్తం చూస్తూ ఉన్నప్పుడు ఆ దినాల్లో ఉన్న మేధావులంతా ఒక వ్యక్తిని చరిత్రని చరిత్రని 2 భాగాలు చేయటం కోసం ఆ దినాల్లో కొంత ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల యొక్క లిస్టులో ది గ్రేట్ అలెగ్జాండర్ ఉంటా ఉన్నాడంట. అయితే మరి చరిత్రని 2 భాగాలు చేసేటప్పుడు యేసు ప్రభు వారిని ఎందుకు పెట్టారు? ఎందుకు అంటే యేసు ప్రభు యొక్క జీవితం చాలామంది జీవితాలని ప్రభావితం చేసింది. అయితే ది గ్రేట్ యొక్క అలెగ్జాండర్ యొక్క జీవితం చూసుకున్నట్లయితే ఆయన కత్తి చేత ప్రపంచాన్ని జయించవచ్చు, కానీ ఆయన కూడా 33.5 సంవత్సరాలే జీవించింది ఈ భూమి మీద. అయితే 33 సంవత్సరాలు జీవించిన అలెగ్జాండర్ చిన్న దోమకాటితో టైఫాయిడ్ జ్వరంతో చనిపోయినట్టుగా చరిత్రకారులు వారు ముద్రించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ సమాచారంలో. మరి యేసు ప్రభు వారు కూడా 33.5 సంవత్సరాలే ఈ భూమి మీద జన్మించారు, కానీ ప్రపంచాన్ని ఆయన ప్రభావితం చేసిన రాజుగా ఉంటా ఉన్నారు. చూడండి ఒకసారి. మరి యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. మరి అలెగ్జాండర్ అంటే ఏం చెప్పా? మానవ జాతిని రక్షించేవాడు. హిబ్రూ యొక్క పదంలో అలెగ్జాండర్ అంటే గ్రీకులో. మరి యేసు ప్రభు గురించి కూడా మనం చూద్దాం. మరి చాలామంది చూసినట్లయితే మరి ఇక్కడ మహాదేవుడు అని మనం చూస్తూ వచ్చాం. దేవతలు అందరికన్నా ఆయన పూజనీయుడు అని అంటా ఉన్నారు. ఎందుకు ఆయన పూజనీయుడు అంటే ఆయన జన్మ, ఆయన జీవించిన జీవితం, ఆయన మరణించి లేచిన పునరుద్ధానపు యొక్క ఆనవాలే ఆయన పరిశుద్ధుడని, ఆయన యొక్క జీవితం అనేక మందిని ప్రభావితం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి తిమోతికి రాసిన పత్రిక కనుక చూస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఎవరైనా చదువుతారా? తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. సకల యుగములలో రాజు అయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అతిథియ దేవుడు నాకు ఘనతీయ మహిమ. అక్కడ చూడండి, సకల యుగములో రాజు అయ్యుండి. సరే, మన యొక్క చరిత్రని కనుక చూసుకున్నట్లయితే కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరాయుగం, ఇది కలియుగం. యుగానికి ఒక దేవుడు వచ్చారు, కానీ ఈయన యుగానికి ఒక్కడే. అలానే 6వ అధ్యాయం 15వ వచనం కూడా చదవండి ఒకసారి. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 6:15. శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, యుక్త కాలములు యందు ఆ ప్రత్యక్షతను కనపరుచు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు.
చూడాలి ఒకసారి. చూడండి, మన దేవుడు ఎవరంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. నువ్వు నేను ఆరాధన చేస్తున్న దేవుడు. ఆయన జీవితంలో పరిశుద్ధత ఉన్నది. ఈ రాజుని దేవదూతలు ఎలా ఆరాధన చేస్తామని అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో సర్వాధికారైన దేవుడంట పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక నిత్యము ఆరాధన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. ఎలా ఆయన మహాదేవుడయ్యారు? ఆయన పుట్టుకే పరిశుద్ధంగా జన్మించారు. ఆ రోజుల్లో ఉన్న మరి మా మతానిష్ట కలిగిన పెద్దలని, మీలో ఎవరైనా నాలో లోపం ఉందని సవాళ్ళు చేసిన ఆయన ఆ దినాలలో ఆయన జీవితం అనేక మందిని ప్రభావితం చేసింది. ప్రేమ రాజ్యాన్ని ఆయన భూమి మీద స్థాపించారు. 96వ కీర్తనలో కూడా చూస్తే 4వ వచనం చదువుతారా? యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. 5వ వచనం, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. చూశారండి, ఆయన కళ్ళుండి చూసే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, గాలుండి ముక్కుతో వాసన పీల్చే దేవుడు, పిలిస్తే స్పందించే దేవుడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. అందుకనే ఆయన ఎవరు? హీఈస్ ద గ్రేట్ గాడ్, హీఈస్ ద గ్రేట్ కింగ్. ఆయన మహాదేవుడు. ఇంకా మహాదేవుడు ఎలా అయ్యారో చూద్దామా? 2వ తలంపు కూడా చూద్దాం ఒకసారి. అందుకనే ప్రకటన గ్రంథంలో 4:8 దేవదూతలు ఎలా ఆరాధన చేస్తూ ఉన్నారంట? భూత వర్తమాన భవిష్యత్ కాలాల సర్వాధిపతి యొక్క దేవుడునంట పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆయన ఆరాధన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధతను బట్టి మనం కూడా ఈ దినం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. 2వ మాట కూడా చూద్దాం ఒకసారి. 95వ కీర్తనలోనే 4-5 వచనాలు చూద్దాం ఒకసారి. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములంతా భూమిని నిర్మించెను. చాలు. రెండవదిగా ఆయన ఎవరంటే హీఈస్ ద గ్రేట్ క్రియేటర్. మొదటగా ఎవరైనా మహాదేవుడు, రెండోదిగా మన దేవుడు ఎవరు? మహా సృష్టికర్త. నువ్వు నేను ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరంటే మహా సృష్టికర్త. ఈ సృష్టి గురించి చాలామంది సైంటిస్టులు వారు ప్రయోగాలు చేసి భూమి బలబరుపుగా ఉంది, ఓకే గుండ్రంగా ఉంది, అలా ఉంది, ఇలా ఉందని ఇంకొంతమంది హ్యూమన్ ఎవల్యూషన్ థియరీని ప్రజలకు పరిచయం చేశారు. ఎవరైనా డార్విన్ అనే వ్యక్తి, ఇంకొంతమంది బిగ్ బ్యాంగ్ థియరీ, ఇలా రకరకాల సిద్ధాంతాలని ఈ భూమి గురించి, ఆకాశం గురించి, ఈ నక్షత్రాల గురించి వాళ్ళకు తోచిన ఆలోచనల్ని వాళ్ళు పరిశోధన చేసి తెలిపారు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? ఈ సృష్టిని దేవుడే సృజించారని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం. అక్కడ ఏం రాయబడినదో తెలుసా? చదువుతారా? ఆయనంట ఊపిరి ఇడువగా ఈ భూమి ఆకాశములకు అందము కలిగెను. చూశారండి, దేవుడు ఊపిరి ఇడువగా ఈ భూమికి ఆకాశానికి ఏం కలిగింది? అందము కలిగెను. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్. ఎంత గొప్ప లేఖన భాగం మనకి సెలవిస్తుంది చూడండి. యోబు గారు ఈ సృష్టిని చూస్తూ ఉన్నప్పుడు, లేదా దావీదు మహారాజు తన అనుభవంలో, ఓకేనా, దేవా నన్ను కలుగు చేసి చూస్తా నాకెంత ఆశ్చర్యం వేస్తుందయ్యా, మానవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టుకు నేను ఏ పాటి వాడిని ఈ సృష్టితో పోల్చుకుంటే? ఈ సృష్టిని కేవలం దేవుడు తన నోటి మాట చేత సృజించారు. ఆయన ఊపిరి ఇడువగా ఈ సృష్టికి ఏం కలిగింది? అందము కలిగెను. ఇంకొక మాట కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోనే ఈ సమస్తము ఆయనంతా ఈ సృష్టించిన దేవుడు, సమస్తమును సృష్టించిన దేవుడు. చూడండి 104వ కీర్తన చూడండి ఒకసారి. 104వ కీర్తనలో ఈ సృష్టిలోంచి మానవుడికి కావలసిన దాదాపు 100 అవసరాల్లో
99 అవసరాలను తీరుస్తుందంట ఈ భూమి. మానవుడు, రైతు తన భూమిని దున్ని పంటని సమకూర్చుకుంటా ఉన్నాడు. ఈ భూమిలోంచే సమస్తము మానవులకు కావలసిన 100 ఉంటే అందులో 99 అవసరాలు ఈ భూమి నుంచే దేవుడు మానవుడి యొక్క అవసరాలను తీరుస్తున్నారంట. కావాల్సిన ఆహారం, ఇంకా చూసుకుంటే కాస్మోటిక్స్ని కూడా దేవుడు సృజించారంట. 104వ కీర్తన తీయండి ఒకసారి. 104వ కీర్తన 15వ వచనం చదవండి. 15వ వచనం, అందమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టే ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చే తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఎంత గొప్ప దేవుడండి దేవుడు! ఎంత జ్ఞానము కలిగిన దేవుడు ఈ దేవుడు! నువ్వు నేను ఆరాధన చేస్తున్న దేవుడు. అందుకనే దావీదు సృష్టికి, దావీదుకి చాలా కనెక్షన్ ఉన్నిద్ది. ఎందుకంటే దావీదు గొర్రెల కాపరి. ఈ సృష్టితో దావీదుకి బాగా పరిచయం ఉన్నది. గొర్రెల కాపరులు ఎక్కువగా మరి ప్రకృతిలోనే ఉంటారు. అందుకని దావీదు అంటాడయ్యా, ఈ సృష్టిని సృజించుతా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నేను ఏ పాటి వాడిని, మట్టి లాంటి వాడిని. మానవుని దేవుడు ఎలా నిర్మించిండో తెలుసా? దేవుడైన యెహోవా నేల మట్టి తీసుకొని నరుని నిర్మించి వాని నాసికానందరములో జీవాయు ఉదగా నరుడు జీవాత్మాయనో. ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు! ఎంత గొప్ప దేవుడు! కాబట్టి అందుకనే మన దేవుడు ఏమయ్యారు? హీఈస్ ద గ్రేట్ క్రియేటర్. అంత మాత్రమే కాదంట, యెషయా గ్రంథం 45:12 కనుక చదివితే ఈ సృష్టిని సృజించడమే కాదంట, ఎవరిని సృష్టించారో అర్థం అవుద్ది. చూడండి, భూమిని కలగజేసిన వాడు నేనే, దాని మీద ఉన్న నరులను నేనే కలగజేసి తిని. చాలా కాక, భూమిని కలగజేసిన వాడిని నేనే, దాని మీద ఉన్న నరులను నేనే కలగజేశానంట అనడు. భూమిని సృష్టించడమే కాదంట, మానవుల్ని సృష్టించారంట. ఒకసారి ఆగి ఆలోచిద్దాం. అందరూ ఒక ఇటువైపు చూస్తారా? మానవుణ్ణి దేవుడు ఎలా సృష్టించారు? ఆదికాండం 1వ అధ్యాయం చదువుకుంటూ వెళ్తే భూమి కలిగంటే కలిగింది, ఆకాశం కలిగంటే కలిగింది, ఇట్ ఈజ్ ఏ గుడ్, ఇది మంచిదే అని దేవుడు సూచించిండు. ఓకే, మరి మానవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఎందుకంత ప్రాముఖ్యతనిచ్చిండు? దేవుడైన యెహోవా నేల మట్టి తీసుకొని నరుని నిర్మించి వాని నాసికానందరములో జీవాయువునొదగా నరుడు జీవాత్మ. ఇందాక ఏబు గ్రంథం చదివి, దేవుడు ఊపిరి ఉదవగా ఈ ఆకాశ విశాలానికి అందము కలిగింది. దేవుడు ఊపిరి వస్తే కలిగంటే కలగడా మానవుడు? కానీ రోబాయితుడు. కానీ మానవుని దేవుడు గౌరవించడం జరిగింది. మానవుడికి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చిండు. దేవుడే తన పోలికలో మానవుని సృష్టించిండు. ఎలా సృష్టించిండో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం కనుక చదివితే, మన పోలికలో నరులను చేయుదుము, వాని స్త్రీగాను పురుషులుగాను చేయుదుము. మనము అంటే అక్కడ సింగులర్ కాదు, బహువచనం. అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క పోలికలో నిన్ను నన్ను దేవుడు సృష్టించింది. చాలామంది అనుకుంటా ఉన్నాం, మరి చాలామంది భయపడతారు. అయ్యో, నేను పొట్టిగా ఉన్నానే, నేను నల్లగా ఉన్నానే, నేను ముఖేష్ అంబానీకి వంశంలో పుట్టలేదే, నేను ధనవంతుడి కుటుంబానికి చెందినవాడిని కాదే అనుకుంటాం. వీఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. యెహోవా దేవుడికి వెళ్ళిన జనులు ధన్యులు. మనం చాలా గొప్ప వాళ్ళం. ఎందుకో తెలుసా? దేవుడే అన్నాడు కదా, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తు అయిన ప్రజలంటా మనం, దేవుని యొక్క యాజకులు మనం. ఎంత గొప్ప దేవుడు! నిన్ను నన్ను ఆయన సృష్టించిన దేవుడు. ఎలా సృష్టించిండు? దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో నిన్ను నన్ను దేవుడు సృష్టించిండు. నిజంగా ఆరాధన చేయకుండా ఎలా ఉండగలం? చాలామంది దేవుణ్ణి నేనేం ఆరాధించేని, నేను ప్రభువుని నమ్ముకున్నా, నా జీవితంలో అన్ని శ్రమలే కదా, అన్ని ఇబ్బందులే కదా, అన్ని ఇరుకులే కదా, నేను దేవుణ్ణి ఎలా ఆరాధన చేయగలను? అది చాలా తప్పు. అందుకనే దీని యొక్క థీమ్ కూడా చెప్తాం జరిగింది, ఏ వార్నింగ్ అబౌట్ వర్షిప్, హెచ్చరికతో కూడిన ఆరాధన. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవా, నీ పోలికలో నన్ను సృజించినందుకు వందనాలు, నీ యొక్క స్వరూపంలో నన్ను సృజించినందుకు వందనాలు.
చాలామంది పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి కురింగిపోవచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను దేవుని యొక్క కుమారుణ్ణి, నేను దేవుని యొక్క కుమార్తెను. ఎందుకు అంటే ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను దేవుడు కొనుక్కున్నారు కాబట్టి. చూద్దాం, 3వ తలంపు కూడా చూద్దాం. 7, 8 వచనాలు చదువుతారా? 95వ కీర్తన 7, 8. రండి నమస్కారము చేసి, 6, 7, 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మూడవదిగా మన దేవుడు ఎవరంటే హీఈస్ ద గ్రేట్ షెపర్డ్. ఇందాక మొదట ఏం చూసాం? హీఈస్ ద గ్రేట్ గాడ్. రెండవది హీఈస్ ద గ్రేట్ క్రియేటర్ అనుకున్నాం. మూడవదిగా ఆయన ఎవరంటే హీఈస్ ద గ్రేట్ షెపర్డ్. ఆయన మహాకాపరి, మహాదేవుడు. రెండవదిగా ఆయన ఎవరు? మహా సృష్టికర్త. మూడవదిగా మన దేవుడు ఎవరంటే మహాకాపరి. మహాకాపరి తెలుసా? మహాకాపరి యేసు ప్రభువారు మనకి కాపరిగా ఉన్న దేవుడు. యోహాను యొక్క పత్రిక సువార్తల్లో మనం చదువుతాం, నా గొర్రెలు నా స్వరం వినును. దానికన్నా ముందుగా 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడంట జర్మనీ షెపర్డ్ గురించి మీరు విన్నారు ఎప్పుడైనా? అంటే కుక్కలు అనమాట, అవి డాగ్స్. వాటి పేరేం పేరు? జర్మనీ షెపర్డ్. 1859లో జర్మనీ దేశానికి చెందిన మ్యాక్స్ ఎమిల్ ఫ్రెడరిక్ అనే ఆయనంట మరి 1859వ సంవత్సరంలో వీటిని చక్కగా పెంచినట్టుగా చూస్తా ఉన్నాం. ప్రపంచానికి పరిచయం చేసినంట. ఈ కుక్కలు ఎంత తెలివి కలిగినాయో తెలుసా? చాలా బలంగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి. వీటికి పారాషూట్తో, అంటే మరి ఆ పైనుంచి విమానాల నుంచి వదిలేస్తే అట్ట శిక్షణ ఇస్తారంట ఈ కుక్కలకి. దొంగల్ని ఇవి కనిపెడతాయి, బాంబులు ఉన్నా సరే వాసన చూసి పట్టేస్తాయి. అందుకే వీటి పేరేం పేరు? జర్మన్ షెపర్డ్స్ అంటారు. జర్మనీ, ఓకేనా, మరి కాపర్లుగా ఇవి ఉండేవి. ఈ కుక్కలు చాలా బలమైనవి అన్నమాట. అయితే అవి 2వ ప్రపంచ యుద్ధంలో వాడేవారంట. మనకి 2వ ప్రపంచ యుద్ధం జరిగిందిగా, 1939 నుంచి 45 వరకు 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. సరే, మరి ఈ కుక్కల గురించి కొన్ని మాటలు. నేరస్తుల్ని గుర్తిస్తాయంట, అనుమానస్తుల్ని గుర్తిస్తాయి, ఇతర ప్రమాదాల నుంచి ముందుగానే అవి సిగ్నల్ ఇస్తాయంట. ఓకే, అవి ఆ దేశానికి అవి మేలుకరంగా ఉన్నాయి. మరి నువ్వు నేను ఆరాధన చేస్తున్న దేవుడు మన జీవితంలో ఎలా మహాకాపరిగా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? గత అనుభూతుల్ని ఒకసారి మరి నెమరు వేసుకుందామా? ఎన్నిసార్లు దేవుడు నిన్ను నన్ను ఆదరించలేదు? ఎన్నిసార్లు నిన్ను నన్ను ఆయన ఆత్మీయంగా పోషించలేదు? ఆత్మదేవుడిగా మనలో ఉండి ఎన్నిసార్లు ఆయన మనని మరి ప్రోత్సహించలేదు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మరి మన జీవితంలో మరి ఎన్నిసార్లు ఆయన కాపరిగా ఉన్నారు ప్రతికూలమైన పరిస్థితుల్లో. ఓకేనా? కాపరి అంటే మా గొర్రెల కాపరి గురించి మనందరికీ తెలుసు. బలహీనంగా ఉంటే బలపరిచిన సందర్భాలు లేవా? కృంగిపోయినప్పుడు లేవనెత్తిన సందర్భాలు లేవా? ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎవరు మనల్ని పట్టించుకున్నప్పుడు మన దేవుడు వాక్యాన్ని పంపించి మన బాగు చేయలేదా? జ్ఞాపకం చేసుకుందామా? దేవుడు మన జీవితంలో ఎన్నిసార్లు కాపరిగా ఉన్నారు చూడండి ఒకసారి. మరి మన కాపరి అయితే మందల యొక్క క్షేమం కోసం పనిచేస్తుందో, ఓకేనా? తోడేళ్ళ నుంచి, సింహాల నుంచి, వ్యాధుల నుంచి జనరల్గా గొర్రెల కాపరి ఏం చేస్తారో మనకు తెలుసు. ఎత్తైన ప్లేస్కి తీసుకెళ్ళి బలం కలిగిన ఆహారాన్ని వాటికి పెడతాడు. మన దేవుడు కూడా మనని ఆత్మీయంగా పోషించడం జరిగింది. వాక్యం ద్వారా మన వ్యక్తిగతంగా వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనని ఆత్మీయంగా ఆయన భద్రపరుస్తూ వచ్చిన పరిస్థితులు. దుష్టుడు అనేక సార్లు మనం బలహీనంగా ఉన్నప్పుడు వాడు రకరకాల శోధనలతో మనని వాడు బలహీనపరిచినప్పుడు వాక్యం ద్వారా వ్యక్తులను పంపించి, విశ్వాసులను పంపించి, లేదా సంఘ కాపరి, సంఘం యొక్క ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మరి దేవుడు ఎన్నిసార్లు నిన్ను నన్ను ఆయన పోషించే వ్యక్తిగా, కాపరిగా మన భద్రపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యెహెజ్కేలు గ్రంథం 34:16 కనుక చదివితే అక్కడ మందకి మరి గొర్రెల కాపరి ఎంత బాధ్యత తీసుకున్నాడో మనకు అర్థం అవుతా ఉంది. చదువుతారా? తప్పిపోయిన దానిని ఎదుకుతును, తోలివేసిన దాన్ని అంట మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దాన్ని
కట్టుకట్టెదను. చూశారండి, నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. బలహీనంగా ఉన్నప్పుడు ఆయన బలపరిచిన సందర్భాలు. ఓకేనా? మరి తోలివేసిన దానిని అంట మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దాన్ని కట్టుకట్టెదను, దుర్బలంగా ఉన్న దాన్ని బలపరిచెదను. అయితే క్రొవ్విన వాటిని బలమగల వాటిని శిక్షయు మేతబెట్టి లయపాటుపరిచేది. అంటే ఈ మాటలు చూస్తూ ఉన్నప్పుడు తప్పిపోయిన దాన్ని దేవుడు సమకూర్చిన సందర్భాలు, బలహీనంగా ఉన్నప్పుడు, బ్లాక్ సైడ్ అవుతూ ఉన్నప్పుడు. అంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో కొంత ట్రాక్ తప్పుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక అన్నను పంపించి, అయా ఎలా కాదు ఎలా ఉండాలి, ప్రభువుని ఎరిగిన మనం, బలలో చేస్తున్న మనం, ఇగో దేవుని లేఖన భాగాలు ఎలా చెప్తున్నాయని హెచ్చరించిన దినాలు మన జీవితంలో లేవా? దారి తప్పిపోతున్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మనని సరిచేసిన పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఆయన మహాకాపరిగా ఉన్నారు కాబట్టి, అయా నా జీవితంలో నువ్వు మహాకాపరిగా ఉన్నందుకు నీకు వందనాలని దేవుణ్ణి స్తుతిద్దాం. ఇంకొక మాట కూడా చూద్దాం ఒకసారి. సో 7-8 వచనాలు చదువుదాం, ఒకసారి చూద్దాం. 7-8 వచనాలు. రండి నమస్కారం చేసి 95వ కీర్తన సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిన మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయమును కఠినపరచుకొనుకుడి. హీఈస్ ద గ్రేట్ వార్నర్ అంట. 4వ తలంపు ఏంటి? హీఈస్ ద గ్రేట్ వార్నర్. ఆయన మహా హెచ్చరికుడు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ మస్సా, మెరీబా ఇవి ఇబ్రూ పదాలు అనమాట. మస్సా అంటే శోధన, మెరీబా అంటే వాదన. ఇది నిర్గమాకాండంలో మనం చూస్తాం. అయితే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితాన్ని పరిశీలిద్దాం ఒకసారి. ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితం చూసినప్పుడు వారు జీవితం అంతా కూడా దేవుడి మీద సనిగినట్టుగా, గునిగినట్టుగా, వారిలో అపనమ్మకం, అవిధేయత ఇవన్నీ మనకు కనపడతాయి. ఇవన్నీ వారి జీవితాలను పరిశీలిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ అద్భుతం చేసిండు, మరలా వాళ్ళు తప్పిపోతారు. దేవుడు పగలు మరి మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాళ్ళు ముందు, కానీ వారు మోషే మీద సనుగుతూనే వచ్చారు. మన జీవితంలో కూడా ఒకసారి ఆలోచిద్దాం. యేసు ప్రభుని ఎరిగిన తర్వాత కూడా మనం, అరే దేవుడు మన మీద మనకు అవి చేయలేదే, దేవుడు ఇవి చేయలేదే అని మన జీవితంలో కూడా అనేక సనుగులు ఉంటా ఉన్నాయి. గునుగులు మరి గునుగుడు, సనుగుడు ఇవి ఉంటా ఉంటాయి అన్నమాట. అలా ఉండకూడదు. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే, సనుగుడు వాళ్ళ జీవితంలో ఉంటా ఉంది. ఓకేనా? ఆత్మదేవుడు మనలో ఉండి, పరిశుద్ధాత్మదేవుడు మనని గద్దించిన సందర్భాలు ఉంటా ఉన్నాయి, మనని హెచ్చరించిన సందర్భాలు ఉంటా ఉన్నాయి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి యొక్క హెచ్చరికని మనం, దేవా నన్ను హెచ్చరించినందుకు నీకు స్తోత్రములని చెప్పాలి. దేవుడి యొక్క హెచ్చరికని మనం ఓకేనా ఆహ్వానంగా తీసుకోవాలి. అది ఆత్మీయ తండ్రుల ద్వారా దేవుడు హెచ్చరించవచ్చు. ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని హెచ్చరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం లోబడేవారిగా ఉండాలి. ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించలేదు, ఎన్నిసార్లు దేవుడు మనని మరి వాక్యం ద్వారా బుద్ధి చెప్పలేదు. ప్రభా నన్ను నువ్వు ట్రాక్లో ఉంచినందుకు నీకు వందనాలని కూడా దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. సో ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఇజ్రాయేల్ యొక్క జీవితం మన యొక్క పాప జీవితానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభుని ఎరక్కముందు మనం కూడా ఎలా ఉన్నాం? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యేసు ప్రభుని ఎరక్కముందు ఈ ఇజ్రాయేల్ ప్రజల్లాగానే మనం కూడా ఉంటా ఉన్నాం. 10వ వచనం చూడండి. 40 ఏళ్ల కాలము ఆ తరం వారిలో నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటుని. చూశారండి, 40 ఏళ్ల కాలం అంట ఆ తరం వారి వల్ల నేను విసిగిపోయినంట దేవుడు. యేసు ప్రభుని ఎరక్కముందు కొంతమంది నేను 20 సంవత్సరాలకు ప్రభువుని ఎరిగా. అంటే నాకు దాదాపు 16 సంవత్సరాలకే సువార్త అందింది.
నా 20వ ఏట యేసు ప్రభువారు నేను ఎరిగా. అంటే 4 సంవత్సరాలు దేవుడు నన్ను భరించింది అనమాట. 4 సంవత్సరాలు కూడా మరి నాకు యేసు ప్రభువారు ఏదో ఒక వ్యక్తి వచ్చి సువార్త చెప్పేవాడు. 4 సంవత్సరాల తర్వాత నేను లోబడలేదని కళాశాలలో మేము చదువుతున్న కాలేజీలో ఈ ఎస్ఎఫ్ఐ గొడవల్లో నిమగ్నమై కొట్టుకుంటే ఆ రోజు కొంతమంది గొడవలు అవుతూ ఉన్నాయి. ఆ దినాల్లో మరి నన్ను కూడా కొట్టడం జరిగింది. దేవుడు చెప్పిండు, నేను లోపల తన్నులు తిన్న తర్వాత ఒక అన్నొచ్చి ఒక చెట్టు కింద మా కాలేజీలో సువార్త చెప్పిండు. అన్నా క్యాంపు జరుగుతుంది, నువ్వు పలానా 4 సంవత్సరాల క్రితం క్యాంపుకి వచ్చు, మధ్యలో నీకు సువార్త చెబుతున్నా మీరు లోబడలేదు, ఇప్పుడన్నా రండి అన్నప్పుడు మరి యవనస్తుల మధ్య జరుగుతున్న ఈ యవనస్తుల యొక్క శిబిరానికి వెళ్ళి ఆ శిబిరంలో యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించిందో అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువుని ఎరక్కముందు మనం కూడా ఎలా ఉన్నాం? మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగను. నిజంగా దేవుడు మనని భరించిన దేవుడు. ఒకవేళ యేసు ప్రభువుని ఎరక్కపోతే మనం చనిపోయి నరకానికి వెళ్ళేవాడేమో. మరి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఎంత దయ కలిగిన వాడు. నీ పట్ల నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా శ్రేష్టమైనది. అందుకనే ఇక్కడ నేను ఏం రాశానంటే, వీఆర్ ద గ్రేట్ సిన్నర్స్. మనం ఎవరిమి? మహాపాపులమి. వీఆర్ ద గ్రేట్ సిన్నర్స్. అంత మహాపాపుల్ని రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకనే మరి ఆయన ఎవరంట? హీఈస్ ద గ్రేట్, ఓకేనా, హీఈస్ ద గ్రేట్ సేవియర్, ఓకేనా. ఆయన ఎవరు? హీఈస్ ద గ్రేట్ సేవియర్. అందుకని 2వ వచనం చూడండి, 95వ కీర్తనలో 2వ వచనంలో 1వ వచనం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి మనం సంతోషగానము చేయుదమంటాడు దావీదు. మన రక్షణను బట్టి, దేవుడిచ్చిన రక్షణ చాలా శ్రేష్టమైంది. ఎలా దేవుడు నిన్ను నన్ను రక్షించారు. అలెగ్జాండర్ అంటే అర్థం చెప్తా వచ్చాం. మరి గ్రీకులో ఆ పదానికి మానవ జాతిని రక్షించేవాడు. కానీ యేసు అంటే రక్షకుడు. ఈ యేసు ప్రభు తన ప్రేమ చేత మన రక్షించుకున్నాడు. తన ప్రాణాన్ని పెట్టి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. తన యవన రక్తాన్ని అంతా చిందించి నీ కొరకు నా కొరకు ఆయన రక్షించుకున్నాడు. అందుకనే ఆయన పేరు చేతనే క్రీస్తు పూర్వము క్రీస్తు శకంగా ప్రపంచమే మరి ఆయన చేత మరి 2 భాగాలుగా చరిత్ర అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేవుణ్ణి ఆరాధన చేయకుండా మనం ఎలా ఉండగలం? కాబట్టి మన దేవుడు ఎవరు? మొదటగా ఆయన పరిశుద్ధుడు అని చూసాం. హీఈస్ ద గ్రేట్, ఓకేనా. ఫస్ట్ ఆయన ఎవరు? హీఈస్ ద గ్రేట్ గాడ్ అని చూసాం. రెండవదిగా ఆయన ఎవరు? హీఈస్ ద గ్రేట్ క్రియేటర్. మూడవదిగా ఆయన ఎవరంటే హీఈస్ ద గ్రేట్ షెపర్డ్. నాలుగవదిగా హీఈస్ ద హీఈస్ ద గ్రేట్ వార్నర్. మనం ఎవరు అంటే వీఆర్ ద గ్రేట్ సిన్నర్స్. అవర్ గాడ్ ఈజ్ ఏ గ్రేట్ సేవియర్. మన దేవుడు మహారక్షకుడు. ఆయన రక్షించట కొరకు ఈ లోకానికి, నశించిన దాన్ని వెదికి రక్షించట కొరకంట యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. జక్కయ్య పరిస్థితి మనందరికీ తెలుసు. ధనాపేక్షతో మనశ్శాంతి లేక యెరికో పట్టణంలో ఒక మంచి ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య. కానీ యేసును చూడాలని ఎందుకు కలిగిందంటే తన హృదయంలో నెమ్మది లేదు, తన హృదయంలో శాంతి లేదు, అసమాధానం ఉంది. ఆయన ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి మరి ఎవరో ఒకరు ఏదో క్లర్క్ చెప్పిండేమో, ఏదో ఒక వ్యక్తి చేత జక్కయ్యకి యేసు ప్రభువారు యెరికో పట్టణం వస్తారని చెప్తే ఆయన మేడి చెట్టు ఎక్కిండు. మేడి చెట్టు గురించి మనందరికీ తెలుసు, ఓకేనా. మేడి పండు పైకి బాగానే ఉండేది కానీ లోపల పురుగులు ఉంటాయి. జక్కయ్య జీవితం కూడా అలానే ఉంది. యేసు ప్రభువారు, ఓకేనా, మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ దారిన జక్కయ్య దిగు, నేడు నీ ఇంట ఉంటానంటే జక్కయ్య దిగి రాడికల్ చేంజ్ వచ్చింది జక్కయ్యలో. ఎస్ ప్రభువా, నువ్వు నన్ను చేర్చుకున్నావు కాబట్టి నాలో ఈ లోపాలు ఉన్నాయి, నా ఆస్తిలో సగం భాగం ఇచ్చేస్తాను అనడం. ఆయనలో మంచి మార్పు జరిగింది. ఎందుకు అంటే ఇతడును అబ్రహాము కుమారుడే. మనం కూడా అబ్రహాము యొక్క వంశంలోకి దేవుడు చేర్చడం కొరకు, నశించిన దాన్ని వెదికి రక్షించడం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. సో మన దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవా, నువ్వు మహాదేవుడివి, ఓకేనా. రెండోదిగా నువ్వు మహాసృష్టికర్తవి. నువ్వు నా జీవితంలో మహా కాపరిగా ఉన్నవయ్యా. అయ్యా, నా జీవితంలో నువ్వు మహా హెచ్చరికుడిగా ఉన్నావు. నేను కృంగిపోయినప్పుడు నువ్వు ఆరాధన చేయమని హెచ్చరించిన దేవుడివి. నాలుగోదిగా, అయ్యా నేను మహాపాపిని, నన్ను రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చావు అని దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు
దీవించునుగాక. ఆమేన్. పాట సంఖ్య 11. యేసుబన రండి. పాట సంఖ్య 11. పాట సంఖ్య 11. యేసుబన రండి. పాట సంఖ్య 11. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపును. స్వచ్ఛజలము చెంత నిచ్చును విశ్రాంతి. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపును. స్వచ్ఛజలము చెంత నిచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళొచ్చు పొందుగా రక్షించునను. తన మాధుర్య స్వరంబున తనివి తెచ్చను. ముందు ముందు వెళ్ళొచ్చు పొందుగా రక్షించునదు. తన మాధుర్య స్వరంబున తనివి తెచ్చను. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భయములెల్లా పాపి రక్షించును. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భయములెల్లా ఎడబాసి రక్షించును. గట్టి గట్టి గట్టిగా ఎంతో ఆనందింతును. తన సంతోషింతును. అతి ఒత్తి గట్టిగా ఎంతో ఆనందింతును. ఇంతగు ఆయన ప్రేమ సేవలు సంతోషింతును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. శత్రువందరం సంసిద్ధము చేయున్. నా గిండె నిలిచి చేసి నా గిన్నె నిండించి పోలి పరచేసి కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చేదు. వడిగా ఆయన జయమున వెళ్ళేదన్. కడిగి కడిగి శుద్ధి చేసి దానమిచ్చేదు. వడిగా ఆయన జయమున వెళ్ళేదన్. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. ఆరాధనలోకి వెళతాం. 5 సంగతులు ప్రభు మనకి గమనానికి తీసుకుని వచ్చారు. మొట్టమొదటిగా దైవ సేవకురాలు ఆరాధన చేస్తారు. ఆ తర్వాత ఒక సహోదరుడు, ఈ దినం యొక్క సండే స్కూల్కి వెళ్ళే సహోదరి మార్చి ఆరాధన చేస్తాం. ఆరాధించండి.
ఆమేన్.